ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదేంద్రని మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత నిన్న మొన్న ఒక 3-4 రోజుల నుంచి పండ్ల తోటల గురించి, పండ్ల తోటలకి ఈ దాత్రి గోల్డ్ భూమి ఎరువులు ఎలా వాడుకోవాలి అనేది మనం వివరించడం జరిగింది. దానికి రైతుల నుంచి విశేష స్పందన రావటం జరిగింది. అయితే ఈ స్పందించే విధానంలో మన ఆఫీస్కి కాల్స్ చేసి చాలామంది రైతులు చాలా రకాల డౌట్స్ అడగటం జరిగింది. ఆ డౌట్కి సమాధానం చెప్పటం మన బాధ్యత కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు ఈ పండ్ల తోటల రైతులకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఒక్కొక్క రైతు ఒక్కొక్క పండ్ల తోటని సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్గా 15 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఈ 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల అనుభవాలని క్రోడీకరించి వాళ్ళు మాతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచిన సమస్యలకి పరిష్కారం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు దాని మీదే చర్చిద్దాము. ఇప్పుడు మన ఆఫీస్కి కాల్స్ చేసిన రైతులు ఏమేమి అడుగుతున్నారంటే, ఇప్పుడు మీరు పండ్ల తోటలు తొలిత మొక్క పెట్టేటప్పుడు 1 కేజీ దాత్రి, 1 కేజీ దాత్రి గోల్డ్ వేస్తే సరిపోయిద్ది అని అంటున్నారు. అది ఎలా సరిపోయిద్ది అని కొంతమంది అడిగారు. తర్వాత మేము మొక్కలు పెట్టేటప్పుడు ఒక్కొక్క మొక్కకి మా ఎక్స్పీరియన్స్లో 20 కేజీలు, 15 కేజీలు ఎరువు వేస్తాము. గుంతకి 2/2 గుంతలు తీసుకొని 10-15 కేజీలు ఎరువు వేస్తే కానీ అది కూడా సాలదు. ఒక్కో సందర్భంలో పెరుగుదల రాదు. నువ్వు అదొక కేజీ, ఇదొక కేజీ వేస్తే ఎలా పెరుగుదల వచ్చిద్దని కొంతమంది డౌట్స్ అడగటం జరిగింది. తర్వాత కొంతమంది ఎదిగే దశలో మనం ఏం చెప్పామంటే, ఏ ప్లాంట్ అయినా ఒక 15 రకాల ప్లాంట్స్, పండ్ల తోటలు మామిడి కాడి నుంచి ద్రాక్ష దాకా అన్నీ ఒక 15 రకాలు రాసి చెప్పాము. అవి కాకుండా ఇంకా మేము చెప్పని పండ్ల తోటలు ఇంకేమైనా ఉంటే కూడా వాటికి కూడా ఎదిగే దశలో ప్రతి సీజన్కి 2 కేజీలు చొప్పున దాత్రి 3 సీజన్స్ అంటే వానాకాలం 2 కేజీలు, చలికాలం 2 కేజీలు, ఎండాకాలం 2 కేజీలు, 3 రోజులు 6 కేజీలు ఒక మొక్కకి ఎదిగే దశలో ఇవ్వమని చెబుతున్నాము. ఆ తర్వాత పూత పిందె కాపు దశలు అంటే 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వయసు అయిన చెట్లు, అది ఏ ప్లాంట్ అయినా కానీ వాటికి సీజన్ వైజ్గా సంవత్సరంలో 3 సార్లు ఇవ్వమని చెబుతున్నాము. ఇచ్చినప్పుడల్లా 5 కేజీలు ఇవ్వమని చెబుతున్నాము. 5 3 15 కేజీలు ఇవ్వమంటున్నాము. కొంతమంది మామిడి రైతులు మేము ఒక చెట్టు నుంచి 5 క్వింటాల నుంచి టన్ను వరకు కాయలు తీసుకుంటామండి, అంత పెద్ద చెట్లు ఉన్నాయి మాకు, నువ్వు ఇచ్చే 5 3 15 కేజీలతోటి టన్ను కాయలు ఎలా వస్తాయి, అంత దిగుబడి ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. దానికంతటికి కూడా నేను ఇప్పుడు ఆ డౌట్స్ని విశ్లేషించి వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాను. చూడండి ఒకసారి. ఇలా పండ్ల తోటల్లో మొక్క పెట్టేటప్పుడు గుంతల్లో దాత్రి గోల్డ్ 1 కేజీ, దాత్రి 1 కేజీ చెప్పాము. ఎదుగుదల వయసులో 2 కేజీలు 3 సార్లు, సంవత్సరంలో 3 సార్లు ఏమన్నాం. 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు. తర్వాత 10-15 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద చెట్లకి, కాపు కాసే చెట్లకి 5 కేజీలు 5 కేజీలు 5 కేజీలు సంవత్సరంలో 3 సార్లు ఇవ్వమన్నాం. అయితే రైతులు ఏం చెబుతున్నారంటే, మేము ఈ మొక్కలు పెట్టేటప్పుడు మాకు దొరికే ఎరువులు పశువుల ఎరువు, మేకల ఎరువు, కోళ్ళ ఎరువు, ఇంకా మాకు లోకల్లో దొరికే ఎరువుల్ని వాడుకుంటాము. ఒక్కొక్క చెట్టుకి 15 కేజీలు 20 కేజీలు అలా వేసుకుంటే కూడా చాలకపోతే మళ్ళీ రసాయన ఎరువులు వాడతాం మేము. అలాంటిది మీరు 1 కేజీ వేస్తున్నారు, 1 కేజీ తోటి ఎలా పనిచేసింది అని చాలామంది అడగటం జరిగింది. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఈ దేశంలో నేను చెప్పే సైన్సు, మనం తయారు చేసే దాత్రి గోల్డ్ ఈ దేశంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ రైతు కూడా చూడనటువంటి విద్య. ఇది రైతు స్థాయిలో అనుభవం అనేది మేము చేసే ప్రాసెస్లో తయారు చేసిన ఎరువు ఈ దేశంలో ఏ రైతు ఇంతకుముందు వాడలా. అటువంటి ప్రొసీజరు మనం చేస్తున్నాం. మనం గత 2 సంవత్సరాల క్రితం సదాశివరావు చేత చేపించిన ప్రొసీజరు ఈ దేశంలో ఇంతవరకు ఏ రైతు కూడా అటువంటి ప్రొసీజర్లో చేసిన ఎరువుని వాడలేదు. మేమే ప్రప్రథమంగా మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఒక సైన్స్ని సామాన్య రైతుకి అర్థం కానటువంటి సైన్స్ని మా పెట్టుబడి పెట్టి, మా నాలెడ్జ్ని పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న
ఈ బయలాజికల్ సైన్స్ని ఒక కుప్పలాగా పోసి ఆ కుప్పలో చూయించి ఆ కుప్పని వ్యవసాయ భూమికి ఏపిచ్చి దాని రిజల్ట్స్ చూయించడం జరిగింది. కాబట్టి మీరు ఇంతకు ముందు మీకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ సైన్స్ ఒక ఎత్తు. దీన్ని మీకు ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు చెప్పాలనంటే ఇప్పుడు మనం ఏం చెబుతున్నామండి, 5,000 టన్నులు బెడ్ పోస్తే 5,000 టన్నులు ఎరువును కుప్ప పోస్తే 100 రోజులు సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజ్ చేయించిన తర్వాత 100 రోజుల తర్వాత రైతుకి ఇస్తే ఈ 5,000 టన్నుల నుంచి వచ్చే రా మెటీరియల్, ఇదంతా రా మెటీరియల్, పశువుల పెండ, మేకల పెండ, గొర్రెల పెండ, కోళ్ల పెండ, ఇవన్నీ రా మెటీరియల్ తీసుకొచ్చి 100 రోజులు సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజ్ చేసి నీళ్ళు ఇచ్చి మాయిశ్చర్ ఇచ్చి డీకంపోజ్ చేస్తే ఈ 5,000 టన్నులు డీకంపోజ్ అయ్యి 1000 నుంచి 1,100 టన్నులు వచ్చింది. అంటే ఎంత పోతుంది? 5,000 టన్నులు అంటే 5 రెట్లు 4 రెట్లు డీకంపోజ్ అయిపోతుంది, కంప్రెస్ అయిపోతుంది. దాంట్లో ఉన్న డీకంపోజ్ కాని పదార్థాన్ని డీకంపోజ్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చినప్పుడు 4,000 టన్నులు ఎగిరిపోతుంది వెయిట్. 4,000 టన్నుల వెయిట్ ఎగిరిపోయి 1000 టన్నుల్లోకి వచ్చేస్తుంది. అంటే 5:1 రేషియోలో ఎరువు వస్తుంది అన్నప్పుడు సపోజ్ దాత్రి గోల్డ్కి గుంతల్లో పోసేటప్పుడు 1 కేజీ దాత్రి గోల్డ్ 1 కేజీ దాత్రి ఏముంటే ఇది 5 కేజీల నుంచి తీసిన ఎరువు. ఇది 5 కేజీల నుంచి తీసిన ఎరువు. అంటే నువ్వు 10 కేజీలు రా మెటీరియల్ ఏదైతే పశువుల పెండ ఇలాంటివి 10 కేజీలు వేస్తే ఆ 10 కేజీలు డీకంపోజ్ అయ్యి ఒక 6 నెలలకో సంవత్సరానికో వచ్చే బలం నువ్వు మొక్కకి ఇచ్చిన వారం రోజుల్లోనే అందటం మొదలుపెట్టింది. అంటే ఈ 5 కేజీలు 10 కేజీలు నువ్వు రా మెటీరియల్ భూమిలో పోస్తే ఇది డీకంపోజ్ అయ్యి మొక్కకు అందటానికి 6 నెలల సమయం పట్టింది. 6 నెలల సమయం పట్టింది. 6 నెలల లోపల కొంచెం కొంచెంగా డీకంపోజ్ అవుతూ అది ఎరువుగా మారి మొక్కకి ఇచ్చింది. అయితే ఈ ప్రొసీజర్ మొత్తాన్ని మనం 100 రోజుల్లో కంప్లీట్ చేసి రెడీమేడ్ ఫుడ్ తయారు చేసి ఇస్తున్నాం. కాబట్టి నువ్వు ఈ 2 కేజీలు వేస్తే 10 కేజీలు ఎరువు మొక్కకి వేసినట్టే లెక్క. నువ్వు వేసే ఎరువులో సూక్ష్మజీవులు ఏమి ఉండవు. రా మెటీరియల్ నువ్వు రైతుల దగ్గర కొనుక్కొచ్చుకునే భూమికి వేసుకునే దాంట్లో సూక్ష్మజీవులు ఉండవు. మేమిచ్చే ఈ ఎరువులో 230 రకాల నుంచి 300 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ గుడ్ బ్యాక్టీరియా, గుడ్ ఫంగస్. ఇవి ఈ కేజీ ఎరువులో నుంచి ఈ కేజీ ఎరువులో కనీసం ఇవి 1 కేజీ ఎరువు నుంచి 1000 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. 1000 కోట్ల సూక్ష్మజీవులు రమారమీగా చెబుతున్నాం. 1000 కోట్లకు పైచిలుకు సూక్ష్మజీవులు 1 కేజీ ఎరువు నుంచి నీ భూమిలోకి పోతాయి. అంత సైన్స్ ఉంది ఇది. ఇవన్నీ కూడా ఈ 1000 కోట్లు కూడా ఈ 300 రకాల సూక్ష్మజీవులు 230 నుంచి 300 రకాల సూక్ష్మజీవులు ఈ 1000 కోట్లలో ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. అంత సైన్స్ ఉంది దీంట్లో. కాబట్టి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఎదుగుదల వయసులో 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు అని అంటే ఈ 2 కేజీలకి 10 కేజీలు 10 కేజీలు రా మెటీరియల్ లెక్కేసుకుంటే 30 కేజీల ఎరువు ఇస్తున్నట్టు. నువ్వు రా మెటీరియల్ నువ్వు ఏదైతే పశువుల పెండ ఇస్తున్నావో 6 కేజీలు ఇవ్వమన్నావు, సంవత్సరంలో 3 రోజులు 6 కేజీలు ఇవ్వమంటే నువ్వు సంవత్సరంలో పశువుల పెండ రా మెటీరియల్ 30 కేజీలు ఇస్తున్నాడు. 6 కేజీల్లో 30 కేజీల ఎరువు నిక్షిప్తమై ఉంటుంది. అలానే పెద్ద చెట్లకి 5 కేజీలు 5 కేజీలు 5 కేజీలు చెబుతున్నాం. అంటే ఇది ఇచ్చినప్పుడల్లా 25 కేజీలు 25 కేజీలు 5 3 15 కేజీలు మన సేంద్రియ ఎరువు ఇస్తే నువ్వు సొంతంగా రైతు దగ్గర కొనుక్కున్న ఎరువు ఒక చెట్టుకి 75 కేజీలు ఎరువు ఇచ్చినట్టు అయింది. 75 కేజీలు ఎరువు ఇస్తే ఒక చెట్టుకి ఎంత బలం వస్తుందో అంత బలం ఈ 15 కేజీల్లో వస్తుంది. ప్లస్ ప్రతి కేజీకి ఇప్పుడు 15 కేజీలు ఇచ్చాము అని అంటే 1 కేజీకి 1000 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అని అంటే 15 ఇంటూ 1000 అని అంటే 15,000 కోట్ల సూక్ష్మజీవులు ఒక చెట్టుకి ఇస్తున్నాం. అర్థం చేసుకోండి. ఒక 200-300 రకాల సూక్ష్మజీవుల్ని, మంచి బ్యాక్టీరియాలని, తెగుళ్ళను కంట్రోల్ చేసేయి, పురుగులను కంట్రోల్ చేసేయి, ఎదుగుదలను ప్రేరేపించేయి, తర్వాత పర్యావరణ పరిస్థితుల నుంచి మొక్కను కాపాడేయి, అలానే పూత పిందెను ప్రేరేపించేయి, మంచి సైజు పెంచేయి. ఇవన్నీ సూక్ష్మజీవులు ఒక సమిష్టిగా ఒక మొక్కకి 15,000 కోట్ల సూక్ష్మజీవుల్ని ఒక సంవత్సర కాలంలో ఎరువు ద్వారా నువ్వు భూమికి ఇస్తున్నావు.
అంటే దాని పనితనం ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. అలా మనం క్యాలిక్యులేట్ చేసి చేస్తున్నాము. ఈ సైన్స్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఏ కార్పొరేట్ కంపెనీ కానీ ఏ ప్రైవేట్ కంపెనీ కానీ మేము చేసే ప్రొసీజర్లో చేసి రైతుకి ఈ రోజు వరకు సప్లై ఇవ్వలేదు. ఇన్ని రకాల సూక్ష్మజీవుల్ని కలిపి చేసిన సందర్భం కానీ ఆ వ్యవస్థ కానీ దేశంలో లేదు. ఫస్ట్ టైం మనమే చేసాము, ఫస్ట్ టైం మనమే ఇస్తున్నాము. దీని ఫీల్డ్లో అప్లై చేసిన తర్వాత దీని రిజల్ట్స్ చూడండి. ఫస్ట్ టైం మీరు అపోహలు పడి ఇలా ఆలోచించమాకండి. ఈ వస్తువు మీకు తెలియదు కాబట్టి అపోహ ఉండటం వాస్తవమే. కాబట్టి దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా మీకు క్యాలిక్యులేటెడ్గా చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని ఫలితాలు గ్రౌండ్ రూట్లో మీరు వాడిన తర్వాత ఇంతకు ముందెప్పుడు చూడనటువంటి ఒక కొత్త సైన్స్ని, కొత్త వ్యవస్థని పంట మీద, మొక్క మీద, వాటి ఫ్రూట్ క్రాప్స్ మీద, అంటే ఆ చేనులో వచ్చే కాయల మీద ఆ ఎఫెక్ట్ మీరు చూడగలుగుతారు. ఆ రోజు ఇంత పెద్ద సైన్స్ ఇది స్టార్టింగ్లో కాబట్టి దీని పనితనం నువ్వు ఇంకా చూడలేదు కాబట్టి ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బట్ ఇది అప్లై చేసిన తర్వాత వేనోళ్ళ పొగడే పరిస్థితి ఉంటుంది. ప్రతి రైతు కూడా హార్ట్ఫుల్గా ఇంత సైన్స్ ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదు, ఒకవేళ ఈ సైన్స్ ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో గనక ఈ సైన్స్ నాకు తెలిసినట్టే నా ఆర్థిక స్థితి ఎలా ఉండేది అనేది గుణించుకుంటే దానికి ఒక విలువ అనేది చెప్పలేని స్థాయిలో దీని యొక్క పనితనం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని దీని ప్రకారం ఈ పండ్ల తోటలోకి కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ దాత్రి గోల్డ్ ఎరువుకి అడ్వాన్స్ బుకింగ్ చేసి మీకు కావలసినంత ఉత్పత్తిని తయారు చేయించుకొని వాడవలసిందిగా కోరుకుంటున్నాను. దాత్రి గోల్డ్ ఎరువుల మీద ఇంకేదైనా అనుమానాలు ఉన్నట్లయితే మన ఆఫీస్కి కాల్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ చుట్టుపక్కల రైతులను కూడా ఈ వీడియోస్, మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ఇతర రైతు మిత్రులకి షేర్ చేసి వాళ్ళల్లో కూడా అవగాహన పెంచి మీరందరూ కలిసి ఒక అమౌంట్గా ఒక 10 టన్నులో 20 టన్నులో ఆర్డర్ పెట్టుకోవటం ద్వారా ఈ యొక్క దాత్రి గోల్డ్ మీ గ్రామాలకు చేరటం జరిగింది. అద్భుతమైన ఫలితాలు ఈ ఎరువు నుంచి మీరు పంటల్లో చూడగలుగుతారు. మీకు ఇంకే విధమైన సలహాలు కావాలన్నా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.